ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి? మన పనుల భారము ఆయన మీద ఉంచినప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, మీ బిడ్డలు విద్యలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారా? మంచి గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మీరు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నా ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఈరోజు సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ పనుల భారమంతా ఆయన మీద ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడు దేవుడు మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తారు. యెహోవాను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవారుగా ఉంటాడు. ఆయన మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో ఆయన మన కార్యాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. మన త్రోవలు దేవునికి అప్పగిస్తే ఆ త్రోవలను దేవుడు సరళం చేస్తారు. ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో మీరు ఎటువంటి పనుల భారం కలిగి ఉన్నారో, ఎటువంటి కార్యాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నారో అవన్నీ దేవుని మీద ఉంచితే మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారు. కనుక ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో మీ పనుల భారమంతా దేవుని మీద ఉంచి మీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫల